ఈ రోజుల్లో హానెస్టీ అంటే నమ్మకం అనేది ఏ స్థాయిలో జనాలలో ఉండాది? నమ్మకం అనేది అది ఒక ఎక్కడో తెలియనటువంటి ఒక పై స్థాయిలో అందుకోలేనటువంటి ప్లేస్‌లో ఈరోజు ఉండిపోయింది. జనాలందరూ కూడా అందుకోలేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నమ్మకం అనేటువంటి పదం ఉండిపోయింది. దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఒక ఫోన్ అయితే కొనాలనుకున్నా. ఆ ఫోన్ కొనే ముందు చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తా. ఎలాంటి ఫోన్ కొనాలి? ఎలాంటి ఫీచర్స్ కావాలి? తక్కువ రేట్‌లో కావాలి? ఎక్కువ ఫీచర్స్ కావాలి. సో, ఇలా అన్నీ ఆలోచించిన తర్వాత ఎలాంటి బ్రాండ్ కొనాలి? ఇప్పట్లో ఏది ట్రెండ్ అవుతోంది? ఏది లైఫ్ వస్తుంది? అని అన్నీ ఆలోచించిన తర్వాత ఆ మొబైల్‌ని కొంటానా? అంటే కొనను. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్. ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇంకా గూగుల్, చాట్‌జీపీటీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఏఐ మయమైపోయింది. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ అయిపోయింది. సో, ఏదైతే నేను అనుకుంటానో దాన్ని గూగుల్‌లో సెర్చ్ చేస్తా. బెస్ట్ ప్రొడక్ట్, బెస్ట్ ఫ్యూచర్స్, లైఫ్ టైమ్ ప్రతి ఒక్కటి కూడా సెర్చ్ చేసిన తర్వాత దాన్ని మనం చూజ్ చేసుకుంటాం. ఇంకొకటి ఇప్పుడున్నటువంటి యూట్యూబ్. యూట్యూబ్‌లో లెక్కలేనటువంటి వేలల్లో కాదు లక్షల్లో మనకి టెక్ న్యూస్ అయితే వస్తున్నాయి. మొబైల్ రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి కూడా రివ్యూస్ మనకి యూట్యూబ్‌లో దొరికిపోతుంది. సో, మనము అక్కడ కూడా సెర్చ్ చేస్తాం. సో, అక్కడ కూడా మనం సెర్చ్ చేసిన తర్వాత అది తెలుగులో కానీ, కన్నడలో కానీ, మలయాళంలో కానీ, హిందీలో కానీ ప్రతి లాంగ్వేజ్‌లో కూడా మనము ఆ మొబైల్ యొక్క రివ్యూస్‌ని అయితే చూస్తాం. మొబైల్ కొనే ముందు. సో, ఫైనల్‌గా ఏదో ఒకటి ఎవరో చెప్పినటువంటి విషయాన్ని బట్టి మనము ఒక మొబైల్‌కైతే అడాప్ట్ అయిపోతాం. ఒక మొబైల్‌ని కొనడానికి డిసైడ్ చేసుకుంటాం. సో, ఇక్కడ మనకి ప్రతి ఒక్కరు కూడా రివ్యూస్ ఇస్తున్నారు. ఇక్కడ చెప్పేటువంటి ప్రతి రివ్యూ కూడా 100% హానెస్ట్‌గా ఉన్నాదా? అంటే 100% ఇట్ ఈస్ నాట్ హానెస్ట్. ఎందుకు చెప్తున్నానంటే 100% అందరూ కూడా హానెస్ట్ కాదు అనైతే పక్కా చెప్పగలను. ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్‌లో రివ్యూ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క రివ్యూ యొక్క ప్రొడక్ట్ ప్రతి ఒక్కటి కూడా హానెస్ట్ కాదు. ఇది 100%. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సొంత లాభాలకి కొందరు ఆ ప్రొడక్ట్ యొక్క 100% జెన్యూన్ అని చెప్పి ఆ ప్రొడక్ట్‌ని ఎక్కడ కూడా డ్రాబ్యాక్ చూపికుండా చూపిస్తారు. ఇంకొందరు దాని యొక్క 50% డ్రాబ్యాక్స్‌ని చూపిస్తారు. ఇంకొక 50% వచ్చేసి దాని బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్తారు. ఇంకొంతమంది ఆ ఫోన్ యొక్క 50% డ్రాబ్యాక్స్‌ని చూపిస్తారు. ఇంకొక 50% దాని యొక్క ప్లస్ పాయింట్స్‌ని చూపిస్తారు. ఇంకొకరు 70% దాని యొక్క ప్లస్ పాయింట్ చూపిస్తే ఇంకొకరు 30% దాని యొక్క డ్రాబ్యాక్ చూపిస్తారు. ఇలా ఒకరికొకరు వాళ్ళకు తోచిన విధంగా జనాల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, జనాల్ని ఎలా ఆకట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు టెక్ న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్కటి కూడా ప్రోడక్ట్‌ని ఏదైతే రివ్యూ చేస్తాయో అది ప్రతి ఒక్కటి కూడా హానెస్ట్ కాకుండా పోతుంది. వాళ్ళ యొక్క సొంత లాభాలకి ఉపయోగించుకుంటున్నారు. ఇందులో 100% హానెస్టీ ఉందా? ఏ ఒక్కరైనా జెన్యూన్‌గా రివ్యూస్ ఇస్తున్నారా? అంటే ఎక్కడ కూడా వాళ్ళ మనసుకి చెయ్యి వేసుకొని చెప్తే అక్కడ 100% హానెస్టీ లేదు అనైతే నేను పక్కా చెప్పగలను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొలాబరేషన్ అయిపోతున్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు కొలాబరేషన్ కాకపోతే వాళ్ళకి తోచినటువంటి రివ్యూస్ అదే కొలాబరేషన్ అయిపోతే వాళ్ళు చెప్పేటువంటి విషయాల్ని వీళ్ళు మనకు రివ్యూలో ఇస్తున్నారు. సో, ఇలా ఒకటికొకటి ప్రతి ఒక్కటి కూడా హానెస్టీ కాకుండా రివ్యూస్ అయితే వస్తున్నాయి. సో, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి హానెస్టీ, నమ్మకం అనేది ఎక్కడ కూడా లేకుండా పోతుంది. అందుకే ఈ యొక్క నమ్మకం అనేటువంటి విషయం అది ఎక్కడో ఒక స్థాయిలో ఉండిపోయింది. ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్, ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ ఎవరు కూడా అందుకోలేనటువంటి పరిస్థితిలో నమ్మకం అనేటువంటి పదం ఉండిపోయింది అని నాకైతే అనిపిస్తుంది. సో, మీరు కూడా ఈ విషయాన్ని గురించి ఏమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ ఆలోచిస్తున్నారు. నేను పెట్టినటువంటి థంబ్‌నెయిల్‌కి ఇక్కడ నేను చెప్తున్నటువంటి దానికి ఎలాంటి సంబంధము లేదు అని. సో, ఇది ఎందుకో మీ అందరికీ తెలియజేయాలనిపించింది. సో, అందుకే నేను ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలను కానీ, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.